ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న సౌత్రన్ రైల్వేస్ వాళ్ళు అటెండర్ నుండి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ వరకు రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఈ జాబ్స్కి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినా లేదా 10+2 ఆర్ గ్రాడ్యుయేషన్లో డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ జాబ్స్కి బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు 7th సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 6th అక్టోబర్ 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీకు ఇంకా మంచి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ మంచి మంచి అప్డేట్ తీసుకొస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో ఇందులో మీకు 3 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 4 అండ్ లెవెల్ 5 ఉన్నాయి, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఉంది, అండ్ లెవెల్ 1 ఉన్నాయి. టోటల్ అయితే 67 వేకెన్సీస్కి వీళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. చాలా తక్కువ పోస్టులే కానీ మీకు చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకు చాలా తక్కువ కాంపిటీషన్ అనేది నేను ముందుగా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు శాలరీ చూస్తే లెవెల్ 1కి సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పేనే 7th CPC ప్రకారం మీకు 18,000 ఇస్తారు. లెవెల్ 2కి అయితే 19,900, లెవెల్ 3 అయితే 21,700, లెవెల్ 4 అయితే 25,500, లెవెల్ 5 అయితే 29,200. ఇది బేసిక్ పే మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ జాబు మీకు రైల్వేస్లో కాబట్టి చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మీకు లెవెల్ 1కి క్వాలిఫికేషన్ చూస్తే మీరు 10th క్లాస్ పాస్ అయినా ఆర్ ITI ఆర్ ఈక్వలెంట్ ఆర్ NAC గ్రాంటెడ్ బై NCVT ఉన్నా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లెవెల్ 2కి కానీ లెవెల్ 3కి అయితే మీరు 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయినా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ITI చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. లెవెల్ 4కి కానీ లెవెల్ 5 జాబ్స్కి అయితేనేమో మీరు గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, లెవెల్ 1కి అయితే 10th పాస్, లెవెల్ 2 కానీ లెవెల్ 3కి అయితే 10+2, లెవెల్ 4 కానీ లెవెల్ 5 అయితే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఏజ్ లిమిట్ చూస్తే 1st January 2025 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 ఇయర్స్ ఏజ్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. జనరల్ వాళ్ళైనా OBC వాళ్ళైనా SC ST ఎవరైనా సరే 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2nd January 2000 నుంచి 1st January 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని బిట్వీన్ బాండ్ ఇవన్నీ చూసుకోండి. సో ఈ జాబ్స్కి కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుందని చెప్పాను కదా, ఎందుకంటే ఇది స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే. సో వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ని అయితే మెన్షన్ చేశారు. సో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే క్లియర్గా ఎలిజిబుల్ అయితే ఉంటారు. లెవెల్ 4కి కానీ లెవెల్ 5కి అయితే మీకు స్పోర్ట్స్ డిసిప్లిన్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా ఇచ్చారు. మెన్కి సపరేట్ ఉన్నాయి, ఉమెన్కి సపరేట్గా ఇచ్చారు. క్లియర్గా చెక్ చేసుకోండి. అథ్లెటిక్స్లో మెన్ ఉంది, అథ్లెటిక్స్లో ఉమెన్కి 1 పోస్ట్ ఉంది. మీకు బాడీ బిల్డింగ్లో మెన్ ఉంది, చెస్లో మెన్ ఉంది, వెయిట్ లిఫ్టింగ్లో 1. సో వాళ్ళు క్లియర్గా ఈవెంట్ పొజిషన్ కేటగిరీ కూడా ఇచ్చారు. 400, 800, 110 మీటర్స్, ఇంకా మీకు 100 మీటర్స్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఒకసారి ప్రాపర్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి. తర్వాత లెవెల్ 2 అండ్ లెవెల్ 3 దానికి కూడా చూసుకోవచ్చు. మీకు బాస్కెట్బాల్లో ఉమెన్ ఉంది, బాడీ బిల్డింగ్లో మెన్ ఉంది, బాక్సింగ్ మెన్ ఉంది, క్రికెట్ మెన్ ఉంది, క్రికెట్ ఉమెన్ ఉంది, ఫుట్బాల్ మెన్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది, వాలీబాల్ ఉంది మెన్. సో క్లియర్గా మీరు ఒకసారి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి. తర్వాత లెవెల్ 1లో అయితే మీకు చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ అయితే మీకు లెవెల్ 1లోనే ఉన్నాయి. చూస్తే అథ్లెటిక్స్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, బాక్సింగ్ ఉంది, ఇంకా మీకు క్రికెట్ ఉంది, అలాగే స్విమ్మింగ్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది, వెయిట్ లిఫ్టింగ్లో మెన్ ఉంది, ఉమెన్ ఉంది, వాటర్ పోలో అని చెప్పి క్లియర్గా ఉన్నాయి. సో ఇందులో లెవెల్ 1 దానిలో అయితే మీకు టోటల్ 46 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇందులో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టోటల్ 100 మార్క్స్కి కన్సిడర్ చేస్తారు. సో ఇందులో 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేశారు. ఫస్ట్ మీకు గేమ్ స్కిల్స్, ఇంకా ఫిజికల్ ఫిట్నెస్, కోచెస్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్ అని చెప్పి ఇచ్చారు. సో దీనికి టోటల్ మీకు 40 మార్క్స్ కేటాయిస్తున్నారు. నెక్స్ట్ దాంట్లో చూస్తే మీకు అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ యాజ్ పర్ నామ్స్ దానికి 50 మార్క్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ దానికి చూస్తే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని
10 మార్క్స్ అలా మీకు టోటల్ 100 మార్క్స్కి వీళ్ళు డివైడ్ చేసి సెలక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. లెవెల్ 4 కానీ 5కి అయితే 70 మార్క్స్ అయితే రావాలంట మినిమం 100కి. లెవెల్ 2 కానీ 3 కానీ చూస్తే 65 మార్క్స్. నెక్స్ట్ లెవెల్ 1 దానికైతే 60 మార్క్స్ అలా మీకు క్లియర్గా ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ గేమ్ ఏది, మీ క్వాలిఫికేషన్ ఏది, ఆ గేమ్కి సంబంధించి అసలు నేషనల్ ఉండాలా, జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఉండాలా, ఛాంపియన్షిప్ ఉండాలా, ఏది ఉందని చెప్పి ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి. మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ సేమ్ ఉండదు అండ్ కొందరికి అప్లికేషన్ ఫీయే లేదు. ఎందుకంటే ఫస్ట్ కింద చూడండి సెకండ్ బాక్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు, ఇంకా మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న వాళ్ళు 250 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. కానీ మీరు ఆ 250 రూపీస్ పే చేశాక మీరు ఎలిజిబుల్ ఉండి మీరు ట్రయల్స్కి అపీర్ అయిన వెంటనే మీకు ఆ 250 రూపీస్ కూడా రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేనట్లే. మిగతా వాళ్ళు 500 రూపీస్ పే చేస్తే మీరు కూడా ట్రయల్స్కి అటెండ్ అయితే 400 రూపీస్ రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళకి కూడా జస్ట్ 100 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి అప్లికేషన్ ఫీ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాక 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటాయో మీ డీటెయిల్స్ అలానే ఇవ్వాలి. తర్వాత మీ జెండరు, మీ క్వాలిఫికేషన్ ఇది 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, ఐటీ, గ్రాడ్యుయేషన్ ఏది ఉంటే అది ఇచ్చేసాక నేమ్ ఆఫ్ డిసిప్లిన్ లెవెల్ 1, లెవెల్ 2 అండ్ 3, లెవెల్ 4 అండ్ 5 టిక్ చేసుకున్నాక దాంట్లో మీ గేమ్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు క్లియర్గా ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. డూ యూ సాటిస్ఫై ద స్పోర్ట్స్ నామ్స్ ఫర్ ద గేమ్ డిసిప్లిన్ లేదా పే లెవెల్ అప్లయింగ్ ఫర్ యాజ్ పారా 5 అని చెప్తున్నారు నోటిఫికేషన్లో. మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్లో పారా 5 అయితే మీరు అప్లై చేస్తున్న గేమ్కి మీరు ఎలిజిబుల్ కాదా అని చెప్పి చెప్తుందంట. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఓకే పర్ఫెక్ట్ ఓకే అనుకుంటే ఆ టిక్ బాక్స్లో టిక్ చేసుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేశాక మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు లాగిన్ అయిపోతే అంటే మీకు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ వస్తాయి. అవి అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. సో కింద ఎక్స్ప్లోర్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. తర్వాత మీ మెయిలింగ్ అడ్రస్ అడుగుతుంది. ప్రాపర్గా స్టేట్, హౌస్ నెంబర్ అన్నీ ఇచ్చేసాక మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. రీఫండ్ ప్రాసెస్ కోసం వాళ్ళు క్లియర్గా ఇచ్చారు కదా, మీరు ట్రయల్స్కి అటెండ్ అయితే మీరు పే చేసిన అమౌంట్లో రిఫండ్ చేస్తామని చెప్పి. దానికి సంబంధించి మీ నేము, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్ అవన్నీ ప్రాపర్గా రీఎంటర్ కూడా చేసేసాక మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. 10th ఓన్లీ 10th అయితేనేమో 10th ఇవ్వాలి. దాని తర్వాత ఐటీఐ సర్టిఫికేటు, ఇంకా 10+2 డిగ్రీ అవన్నీ ప్రాపర్గా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ ట్రయల్స్కి సంబంధించి కానీ ఇవన్నీ వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేసి ఎక్కడ కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళే అప్డేట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌతర్న్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అయితే రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్స్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి.